ఎండ మైదానంలో పోసి మరోమారు ప్రశ్నార్థక మనుగడలో మునుగుతుంటారు మనుషులు. చైతన్యం పూవై వికసించక నెత్తురు మోగించిన శబ్దాలు, గుండె పనితనం ఎంతదో చెప్పే గజిబిజి గీతల పదాలు కాగితంపై నాటుతూ ఉంటే, సాధించిన హక్కులలో శోధించిన న్యాయాలలో భావాలేమీ దూది పింజలు కావంటూ లే. సాధించిన హక్కులలో శోధించిన న్యాయాలలో భావాలేవి దూది పింజలు కావంటూ లే. ఉద్వేగాల వ్యక్తివై సమూహమై ఉవ్వెత్తు కెరటమవ్వు. ఏలిక చలనం మొత్తం తూలిక పట్టినంత, మాలిమి చేసినంత, ఓరిమి కూరిమి బతుకు సాగిస్తున్నప్పుడు తెలివి చిట్టాలో నువ్వొక చివరి సంఖ్యవు కానంత వరకు, తెలివి చిట్టాలో నువ్వొక్క చివరి సంఖ్యవు కానంత వరకు అర్థాన్ని అనుసరించే శబ్దంలా నిలదీత నీ ఆయుధమే అవుతుంది లే. నిలదీత నీ ఆయుధమే అవుతుంది లే. కొడవలివి నువ్వే, కోతవు నువ్వే. కొడవలివి నువ్వే, కోతవు నువ్వే. నిజాయితీ లోపించినప్పుడు నిప్పు కణికవు నువ్వే. ప్రశాంత కొలనులో రాయి విసిరని శాంతివి నువ్వే. ఓ అడుగు ముందుకేసి అశ్లీలత రుద్దే సినీ చిత్రాలను అడిగేసేయి. అశ్లీలతను రుద్దే సినీ చిత్రాలను అడిగేసేయి. అమానుషం ప్రదర్శించే అధికారులను కడిగేసేయి. అన్యం పుణ్యం తెలియని పసిచూపులకు విశృంఖల శృంగార దృశ్యాలు అందించే తిమిరపు తెరలన్నీ కాల్చేసేయి లే. తిమిరపు తెరలన్నీ కాల్చేసేయి లే. శక్తివి నువ్వే, యుక్తివి నువ్వే. భక్తి ఓ అచంచల విశ్వాసం, అలవికాని ప్రేలాపన, అతి మూఢత్వపు విఘాతం. నలుగురిలో నీవు, నలుగురిలా నీవు, మట్టికి మరణానికి మధ్యన నీవు లే. నువ్వు అంటేనే 4 గుర్తుల నమ్మకానివి. నువ్వు అంటేనే 4 గుర్తుల నమ్మకానివి లే. ధన్యవాదాలు. ఇంత సీరియస్ కవిత అంటే ఆశ్చర్యం ఉంది. నిహాని మేడం చూస్తే ఎవరు అనుకోరు అట్లా ఇంత సీరియస్గా రాస్తారని. ఇది 1970లో విరసం ఏర్పడే క్రమంలో లే అనే కవితా సంకలనం ఒకటి వచ్చింది. దాంతోపాటు జంజాల్ కూడా వచ్చింది. లే అనే కవితా సంకలనాన్ని అప్పుడు ప్రభుత్వం నిషేధించింది. ఆ కవులను జైల్లో కూడా పెట్టింది. కానీ మరి అంత ఒరవడితో అంత సీరియస్గా రాసిన పోయం సుభద్ర మళ్ళీ నిహారిణి గారు నాకే ఆశ్చర్యంగా ఉంది. అక్క నాకు ఎప్పటి నుంచో తెలుసు ఏమంట. కాబట్టి ఇప్పుడు మన గద్దరు తెలంగాణలో ఏ సంగీత సాంప్రదాయాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రచారంలో పెట్టాడో